తినడం మానేసి పక్కింట్లో ఉన్న పులిహోర తినాలని ప్లాన్ వేశాడు. కాకపోతే అభి ప్లాన్ పులిహోర అయిపోయింది, తినాల్సిన పాయసం పాడైపోయింది. ఇంతకీ ఆ పులిహోర కథ ఏంటో మనం చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఆదిరే అభి ఆంటీ. నువ్వు కులుకుతు సై సై అంటే నే తకిదిమి తాళం వేస్తూ నీ చీరనై నడువంపులో పడతాను కసిబొమ్మ. సాంగ్ కంటిన్యూషన్ కంటిన్యూ అంట. ఈ బ్రహ్మాండమైన డాన్స్ చూడాలి. నువ్వు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడదాస్తివో ఎవరికెరుకు. ఏంటి తేజ, ఏం చేస్తావు తేజ? దాన్ని డాన్స్ అందరు చాలు, ఇంకా వన్స్ మోర్ లేవు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది అంటున్నారు గండు చీమ. అన్ని సార్లు కుడితే నాకేమన్నా అయిద్దా అండి? నీకేమవుద్ది అయితే గీత పాపం చీమకు అవుద్ది ఫుడ్ పాయిజనింగ్. సరసాలు ఏమండి, నాదో చిన్న కోరిక. చిన్న కోరిక ఏంటి? నీ చివరి కోరిక ఉన్నా కూడా చెప్పు, తీర్చేస్తా. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో షారుఖ్ ఖాన్ దీపికా పదుకొని ఎత్తుకొని మెట్లు ఎక్కుతాడు కదా, గుడి మెట్లు. మీరు అలాగే నన్ను ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? ఎత్తుకుందాం. ఓ పనిలో పని, నీకు 4 అన్నలు ఉన్నారుగా, వాళ్ళని కూడా పిలిచి. ఇప్పుడు వాళ్ళు ఎందుకండి? నిన్ను మోసిన తర్వాత నేను ఎలాగో పైకి పోతాను కదా, నన్ను మోయడానికి కావాలిగా. సరసం, అన్ని సరసాలు. ఏమండి, నాకు డౌట్. ఇంకెందుకు లేటు? తాజ్ మహల్ చూస్తానికి తెల్లగా మెరుస్తూ ఉంటది కదా, ఎందుకండి? ఒకసారి దాన్ని చూడడానికి రోజా గారు మీనా గారు వెళ్ళారు, అంతే. వాళ్ళ గ్లో తాజ్ మహల్ కంటుకుంది. అదే నేను వెళ్తే తాజ్ మహల్ కాస్త గద్వాల్ మహల్ గా మారిపోతుంది. బొమ్మ బొమ్మాలే. మీరు ఎప్పుడు అలాగే అంటారు. అనసూయ నేను పక్క పక్కన ఉంటే ఒకేలా ఉంటాం. చూడండి, ఎవరు అనసూయ ఎవరు తేజ అని తెలుసుకోవడానికి అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటండి? అనసూయ తేనెలోంచి తీసిన ముత్యం, మరి నేను బురదలోంచి లేచిన పంది. నాకు ప్రమోషన్ వచ్చింది, మనం అర్జెంట్ గా ఊరు మారాలి, ఇల్లు మారాలి. వెళ్దాం పద. ఆయనకు ప్రమోషన్ వచ్చిందో. ఇదిగో ఇదే మన కొత్త ఇల్లు, భలేగుందండి. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకో, నేను చిన్న పనులు ఉన్నాయి బయట చూసుకొని వస్తా. ఒక కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదేలే, ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. అన్నయ్య, నేను కాలేజీకి వెళ్ళి వస్తాను. జాగ్రత్తమ్మా, పోకిరీలు ఉంటారు బయట. సరే అన్నయ్య. ఇప్పుడు దీన్ని లైన్ లో పెడితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు బాగా నచ్చారు. నేను నచ్చానా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి? అదంతే. ఇప్పుడు ఇంత వయసు వచ్చిన జడ్జెస్ ఇద్దరు ఎందుకు అందంగా ఉన్నారంటే ఏం చెప్పాలి? అదంతే. ఇంత హైట్ ఎదిగినా కూడా అనసూయ తింగర ఎందుకు చేస్తుందంటే ఏం చెప్పాలి? అదంతే. మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే నరికేస్తాడా? నలిపేస్తాడు. అయినా సరే నేను పట్టించుకోను. ఐ లవ్ యూ. అన్నయ్యా, ఏంట్రా మా చెల్లెని ఫాలో చేస్తున్నావు? లేదండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే అంటే మీకోసం. దేనికోసం వచ్చారు? ఇంట్లో మా ఆవిడ టిఫిన్ పెట్టలేదండి, మీరు టిఫిన్ పెడతారేమో అని. కుర్రాడు బాగా ఫాస్టే, టిఫిన్ కోసం అప్పుడే వచ్చేసాడు. దానికి ఇంకా టైం ఉందమ్మా. అబ్బా, కొంచెం ఆకలిగా ఉందండి. అవును, ఆర్ఆర్ అమ్మాయికి పడాలి కానీ వీడికి పడుతుంది ఏంటి? ఏమన్నారు? మీరు మీ చెల్లిని చాలా చక్కగా పెంచారండి. మీరు కూడా చాలా చక్కగా పెంచారండి. కండలు. ఏమండి, ఇంట్లో ఐశ్వర్యాన్ని పెట్టుకొని పక్కింటి అమ్మాయిల గురించి మాట్లాడండి. మీకు ఒక్క నిమిషం. ఎక్కడ ఐశ్వర్య? ఏమండి రండి. ఏంటి ఎదుగుతున్నారు? ఐశ్వర్యరాయ్ వచ్చింది. కంటికి గట్టి కొట్టక రక్తం వస్తుంది, రక్తం వస్తుంది ఇక్కడ. రక్తం నాకేం రక్తం వస్తుందా? అయ్యా, ఆయన రక్తం చూసావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మగ వాళ్ళని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు. నేను మొక్కలకు నీళ్లు పోసేస్తా. జాగ్రత్త అమ్మా, బయట పోకిరి వెదవలు ఉంటారు. మొక్కలకు నీళ్లు పోయడానికి వస్తుంది, ఇదే రైట్ టైం.
ఏమైందండి? ముళ్ళు గుచ్చుకుందండి. తనను ముళ్ళను పిండితో తీయొచ్చుగా. పిండితో తీస్తే మీ కాల్ని ఎలా తాకాలి? అదృష్టం మిస్ అవుతానుగా. ఒక్క ముళ్ళుకి ఇంత ఫ్లాట్ అయిందంటే 4 ముళ్ళు వేస్తే ఫ్లాటే ఫ్లాట్. ఏమండి ఎక్కడున్నారు? ఏమండి ఎక్కడ ఉన్నారు? ఏమండి ఆకలి వేస్తుందండి, వచ్చి వంట వండండి, అన్నం తినాలి, తొందరగా రండి. గుచ్చుకోలేదా? ముళ్ళ మీద నడిచింది ఏమైంది? ముళ్ళేవి? వామ్మో, అది అమ్మా. ముళ్ళు నువ్వు పిన్నుతో తీయొచ్చుగా. పిండితో తీస్తే మిమ్మల్ని టచ్ చేసే అదృష్టం రాదుగా. అన్నయ్య నేను బట్టలు ఆరేసి వస్తాను. జాగ్రత్త అమ్మా, బయట పోకిరి వెళ్దాలు ఉన్నారు. మనం చాలా సార్లు కలిసాం గానీ మీ పేరు చెప్పలేదు. నా పేరు రమ్య. రమ్య, చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను నా పేరు మీకు చెప్పలేదు కదా. నా పేరు అభి. చూడండి, టాటూ కూడా వేసుకున్నాం. మనం ఇప్పుడు కొన్ని ఇష్ట గురించి మాట్లాడుకుందాం. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? అభిలాష. ఓకే. మీ ఫేవరెట్ హీరో? అభిషేక్ బచ్చన్. అభిషేక్ బచ్చన్. మీ ఫేవరెట్ సీరియల్? అభిషేకం. శేఖం. నా మీద మీ ఫీలింగ్? అభిమానం. మిమ్మల్ని కలిసే వరకు నా పేరులో ఇన్ని పదాలు ఉన్నాయని తెలియదండి. మిమ్మల్ని కలిసే వరకు నాలో ఇన్ని పదనిసలు ఉన్నాయి నాకు తెలియదండి. మీకు ఒక విషయం చెప్పాలండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో అడగరా? పువ్వు దగ్గరికి తుమ్మెదొచ్చి చూస్తూ ఉంటుందా? జుర్రేసుకుని వెళ్ళిపోదు. అర్థం కాలేదండి. కుర్తి దగ్గరికి బర్రె వచ్చి చూస్తూ కూర్చుంటుందా? జుర్రేసుకుని వెళ్ళిపోదు. నేను రమ్య లవ్ చేసుకుంటున్నాం కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటా. మీ కోఆపరేషన్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ముందు ముందు ఇంకా ముచ్చటేస్తుంది. అన్నయ్య నేను ముగ్గేసి వస్తాను. జాగ్రత్త అమ్మా. బయట పోకిరి వెదలు ఉన్నారు. బయట పోకిర్లు ఉంటారంటే ఒక్క పోకిరి అనిపించలేదు వీడు తప్ప. దీన్ని చూస్తుంటే నాకు కంట్రోల్ అవ్వట్లేదు. ఇది ముగ్గేయట్లేదు, నన్ను ముగ్గులోకి దించుతుంది. ఇక కంట్రోల్ అవ్వడం నా వల్ల కాదు. దీన్ని ఎలాగైనా సరే లేవ తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటా. అమ్మా ముగ్గు నిండిస్తున్నాను. ఏమండి, మన ప్రేమని సమాజం ఒప్పుకోదు. అందుకే ఈ రోజు ఇప్పుడే ఈ క్షణమే మనం పారిపోదాం. ఏమంటారు? ఎస్, కమాన్. ఇక్కడ నుంచి మనం పారిపోదాం. ఎవరు ఏమన్నా ఆగదు ఈ ప్రేమ, ఎవరు లేకున్నా ఆపదు ఈ ప్రేమ, ఎవరు ఏమన్నా. తాడు తెంచుకున్న గేదెలేంటి రంకులేస్తుందేంటే. ఏం చేస్తున్నారండి మీరు? నేను ప్రేమిస్తున్నాను. ఈ సమాజం మా ప్రేమను ఎలాగో అర్థం చేసుకోదు. అందుకనే సమాజం నుంచి దూరంగా పారిపోదాం. నేను ప్రేమిస్తున్నాను, నాన్ కాదలిక్రేన్, నాన్ ప్రీతి మాడ్తిని. మా ఇద్దరిని ఎవరు విడదలేరు. వాడి నుంచి మిమ్మల్ని కూడా ఎవరో విడదీయలేరు. వాడేంటి వెనక్కి తిరిగి చూడడానికి తెలిసిద్ది. మీరెప్పుడొచ్చారు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా నీళ్ళు కాదలు ఇరుక్కు. और पंजाबी में कहते हैं दो बालो बाशी. అది పంజాబీ కాదు, బెంగాలీ. ఇప్పటిదాకా నువ్వు దానికి అన్నా అనుకున్నాను రా. ఇప్పుడే తెలిసింది నువ్వు నాదిరి తిన్నా అని. ఏడికి పోయేది? నీ కాడే ఎక్కువ, నువ్వు వాడితోనే ప్రేమ నా ప్రేమ నా పాటే వినరామా. అదిరే అదిరే కన్నే అదిరే మీనా గారు నిజంగానే అదిరింది. అదిరే అదిరే కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ సో డిఫరెంట్ అండ్ నైస్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. రోజా గారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగుంది. అభి, నవీన్ అండ్ రాము. నవీన్ చాలా బాగా చేస్తావు. తేజు డాన్సే కొంచెం. అబ్బా గుడ్.